అందరికీ నమస్కారం. నవరాత్రులు అనే అంశాన్ని గురించి వివరించుకుందాం. వివరిస్తున్నవారు బాలసుబ్రహ్మణ్యం కలవలపల్లి. దుర్గా, లక్ష్మీ, సరస్వతి అనే పేర్లతో ఉన్న త్రిశక్తులను సాధన ద్వారా ఆరాధించే రాత్రులే నవరాత్రులు. జగత్తులోని సర్వశక్తులు ఈ రాత్రి శక్తులలో నుంచి పుట్టినవే. నవరాత్రులలోని మొదటి 3 రాత్రులు దుర్గా, తర్వాత 3 రాత్రులు లక్ష్మి, ఆ తర్వాత 3 రాత్రులు సరస్వతి ఆరాధన జరుగుతుంది. ఈ 3 శక్తులను ఆరాధించి సాధకుడు పూర్ణత్వం సాధించి విజయం పొందే రోజు విజయదశమి. నవరాత్రి ఉత్సవాలే దసరా పండుగ ఉత్సవాలుగా ప్రసిద్ధి చెందాయి. దశరాత్రులకు దసరా పండుగని పేరు. దశహరా అనే సంస్కృత పదానికి వికృతి రూప పదం దసరా అయింది. దా అంటే దానవులను, దుష్టులను దండించేది అని అర్థం. దశహరా అంటే 10 పాపాలు తొలగించేది అని అర్థం. నవరాత్రులలో శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రఘంట, కూష్మాండ దుర్గ, స్కందమాత, కాత్యాయని, కాళరాత్రి, మహాగౌరి, సిద్ధిదాత్రి అని నవదుర్గల ఆరాధనలు విశేష ఫలితాలను ఇస్తాయి. మహాభారత, భాగవత, రామాయణాలలో కూడా శరన్నవరాత్రి పూజలు దుర్గాదేవి వైశిష్ట్యం కూడా కనిపిస్తుంది. అనేక పేర్లతో అమ్మవారు పిలువబడినప్పటికీ ఆ జగన్మాత దుర్గాదేవిగానే అధికంగా పూజించబడుతుంది. ఎందుకు అంటే దుర్గమమైనది, దుర్గతులను తొలగించేది. దుర్ అంటే దుఃఖమని, దుర్భిక్షమని, దారిద్ర్యమని అర్థాలు ఉన్నాయి. నవరాత్రి వ్రతాన్ని నియమనిష్టలతో ఆచరిస్తే ఎలాంటి మహాపాతకమైనా కూడా పటాపంచలవుతుంది. పాపాలు హరించి ముక్తులవుతారు.